హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది చాలా డౌట్స్కి అయితే ఉంటూ ఉంటాయి. అదేంటి అంటే ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కరెక్షన్స్ అయితే కొంతమందికి ఉంటాయి. సరిగ్గా పెట్టకపోవడం వల్ల లేదా ఓవర్ రైట్ చేయడం వల్ల సరిగ్గా చూసుకోకపోవడం వల్ల జరుగుతాయి. సో ఇప్పుడు ఏ కరెక్షన్స్ అవుతాయి, ఏవేవి అవ్వవు అని నేను చెప్తాను. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే కరెక్షన్స్ కన్నా ముందు చిన్న అప్డేట్ ఏంటి అంటే ఈసెట్ ఎగ్జామ్కి చాలామంది చీట్ కోడ్స్, కెమిస్ట్రీ రిలేటెడ్ గన్ షాట్ బిట్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ రిలేటెడ్ గన్ షాట్ బిట్స్ అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఒక సిరీస్ లాగా. ఏపీ కానీ తెలంగాణ కానీ నేను ప్లేలిస్ట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా, బాగా ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళడం కన్నా ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి ఈ ప్లేలిస్ట్ ద్వారా వెళ్తారని నా నమ్మకం. కాబట్టి ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం ఒక్కొక్క వీడియో. ఖచ్చితంగా చూడండి, షేర్ చేయండి కూడా, మస్ట్ వాచ్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కరెక్షన్స్ అనేవి 25th థర్స్డే టు 27th సాటర్డే మాత్రమే అవుతాయి. ఓకేనా? ఇందులో కూడా కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 కరెక్షన్స్ ఉంటాయి. అంటే కేటగిరీ 1 కరెక్షన్స్ అనేవి మీరుగా చేయలేరు. స్కానెడ్ డాక్యుమెంట్స్ అనేవి తీసి వాడు స్పెసిఫైన్ ఒక మెయిల్ ఇస్తాడు, వాటికి పంపాలి. అండ్ మీరుగా చేసుకోవాల్సినవి ఏంటి అంటే ఇప్పుడు కరెక్షన్స్, కేటగిరీ 2 కరెక్షన్స్ అవి ఏంటి అనేది చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా, కేటగిరీ 2 కరెక్షన్స్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్. అంటే ఏంటి, ఏమేమి మీరుగా చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను వితౌట్ ఎనీ హెల్ప్. సో ఇక్కడ చూడండి, కేటగిరీ 2 ఐటమ్స్ దట్ క్యాన్ బి చేంజ్డ్ బై ది క్యాండిడేట్ డ్యూరింగ్ ది పర్మిటెడ్ పీరియడ్ 25th and 27th. ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ తప్పు పెట్టుంటే చేంజ్ చేయొచ్చు. క్వాలిఫైయింగ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ పాసింగ్ తప్పు పెట్టుంటారు కదా, చేంజ్ చేయొచ్చు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చేంజ్ చేయొచ్చు, అంటే తెలుగు, ఇంగ్లీష్ అలా ఉంటాయి కదా, అవి తప్పు పెట్టుంటే చేంజ్ చేయొచ్చు. ప్లేస్ ఆఫ్ స్టడీ, మదర్స్ నేమ్, స్పెషల్ కేటగిరీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, లోకల్ ఏరియా స్టేటస్, మైనారిటీయా నాన్ మైనారిటీయా. చాలామంది మైనారిటీ బదులు నాన్ మైనారిటీ పెట్టేసిన వాళ్ళు ఉంటారు, నాన్ మైనారిటీ వాళ్ళు మైనారిటీ పెట్టేసిన వాళ్ళు ఉంటారు. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ తప్పు పెట్టుండొచ్చు, 96,000 అయితే 1 lakh అబోవ్ అని, 2 lakh అబోవ్ అని పెట్టుండొచ్చు. అండ్ స్టడీ డీటెయిల్స్ తప్పు పెట్టిండొచ్చు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ తప్పు పెట్టుండొచ్చు, జెండర్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అని చెప్పి ఇవి పెట్టుండొచ్చు. ఇక్కడ మీరు చూస్తే నోట్లో కరెక్షన్స్ రిలేటెడ్ టు కేటగిరీ 2 ఇన్ ది ఫిల్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి డన్ బై ది క్యాండిడేట్ డ్యూరింగ్ ది పర్మిటెడ్ పీరియడ్ అని చెప్పి ఈ డేస్లో మాత్రం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరుగా చేసుకోవచ్చు. దీస్ కరెక్షన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఇన్ ఎనీ ఫామ్ ఎట్ టెస్ట్ సెంటర్స్ ఆర్ కన్వీనర్ ఏపీ ఈసెట్ 2024 ఆఫీస్. అర్థమైందా? ఇలాంటి కరెక్షన్స్ అన్నీ కూడా మీరుగా ఇప్పుడు ఇచ్చిన పీరియడ్లోనే చేయాలి, కానీ ఎక్కడ ఆఫీసెస్లోని కన్వీనర్ దగ్గర జరగవు. అండ్ కేటగిరీ 1 కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూస్తే అవేంటి అంటే ఏపీ ఈసెట్ 2024 బ్రాంచ్ చేంజు, మీ క్యాండిడేట్ పేరు, ఫాదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచరు, క్యాస్ట్, ఫోటోగ్రాఫ్ పెడతారు కదా అది, అండ్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు. మొత్తం ఇవేవైతే ఇప్పుడు నేను చదివానో ఇవి కేటగిరీ 1 కరెక్షన్స్ అంటే వీటికి మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరుగా చేయలేరు. ఓకే, అంటే లైక్ మీరుగా ఇప్పుడు కేటగిరీ 2 కరెక్షన్స్ చేసుకున్నట్టుగా డైరెక్ట్గా ఆన్లైన్లో చేసేయలేరు. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది కేటగిరీ 1 చేంజింగ్కి. ఓకే, ఏం చేయాలి అంటే హెల్ప్ డెస్క్ apset@apshe.org అని చెప్పి మనకు మెయిల్ ఉంది. దానికి మీకు ఏ కరెక్షన్ ఉందో, కేటగిరీ 1 రిలేటెడ్గా ఏ కరెక్షన్ ఉందో ఆ కరెక్షన్ రిలేటెడ్ డాక్యుమెంట్, స్కానెడ్ డాక్యుమెంట్ పంపించి దాంతో పాటుగా పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ పంపాలి. ఫర్ సపోజ్ కేటగిరీ 1 రిలేటెడ్గా ఫాదర్ నేమ్ తప్పు పెట్టారు. ఇప్పుడు దాన్ని మీరు ఆన్లైన్లో కేటగిరీ 2 కరెక్షన్స్ లాగా అప్లై చేయడం అవ్వదు. అది ఎలా అప్లై చేయాలో చెప్తాను అండి. కేటగిరీ 2కి చాలా సింపుల్. సో ఫాదర్స్ నేమ్ తప్పు అయితే ఇప్పుడు ఇది కేటగిరీ 1లోకి వస్తుంది కాబట్టి ఫాదర్స్ నేమ్ చేంజింగ్కి ఎస్ఎస్సి మార్క్ మెమో ఇగో చూసారా, స్కానెడ్ డాక్యుమెంట్స్ టు బి సెండ్. ఒకవేళ మీకు ఫాదర్ నేమ్ తప్పున్నా, మీ నేమ్ తప్పున్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా ఏం పంపాలి? ఎస్ఎస్సి మార్క్ మేము స్కాన్ చేసి నేను చెప్పాను కదా హెల్ప్ డెస్క్ మెయిల్, దానికి సెండ్ చేయాలి అలాంగ్ విత్ యువర్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ యువర్ పేమెంట్ ఐడి. ఓకే, సో దిస్ ఆర్ ది డేట్ ఆఫ్ బర్త్. ఓకే, దిస్ ఆర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫర్ అప్డేటింగ్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 రిలేటెడ్ కరెక్షన్స్. ఇప్పుడు మనం ఎలా చేయాలి? కేటగిరీ 2 రిలేటెడ్ కరెక్షన్స్ అయితే చాలా సింపుల్. ఇక్కడ మీకు ఆన్లైన్లోని కేటగిరీ 2 రిలేటెడ్ కరెక్షన్స్ ఉన్నాయి. పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఫస్ట్ వస్తుంది, అది రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, అదే రోల్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇచ్చి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ చేసి మీరు కేటగిరీ 2లో నేను చెప్పిన ఏదైతే కరెక్షన్ ఉందో అది మీరు చేసుకోవచ్చు. దానికి ఎటువంటి వ్యాలిడ్ ప్రూఫ్స్ అడగదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అడిగితే ఇచ్చేయండి. ఓకే,
దట్స్ ది అప్డేట్. థ్యాంక్ యూ.